హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్ అయిపోయింది. రీనీట్ కూడా కండక్ట్ చేసేసారు. మీ కీ చూసుకున్నారు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే జేఈ మెయిన్స్ అడ్వాన్స్ 2026 ఎగ్జామినేషన్ అయిపోయింది. వాళ్ళకు ఒక 2 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో జేఈలో కానీ నీట్లో కానీ మంచి స్కోర్ అండ్ మంచి ర్యాంక్ రాని క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జేఈ 2026 కానీ అండ్ నీట్ 2027 కానీ ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఈ లాంగ్ టర్మ్లో వెళ్ళే వాళ్ళు కానీ 2027 రాయబోతున్న ఆస్పిరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఒక 2 days నుంచి ఒక ఆర్టికల్ వచ్చింది. మీరందరూ చూసుంటారు, నేను కూడా చూసాను. సో ఆ ఆర్టికల్ ఏంటి, ఆ ఇంటర్ వెయిటేజ్ 50% తీసుకురావడం ఏంటి, అది ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ ఉందా, అది నిజంగా ఇంప్లిమెంట్ చేస్తే యూస్ఫుల్గా ఉంటుందా, సో దాంట్లో ఉన్న నెగిటివిటీ ఏంటి, పాజిటివ్స్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీలో జేఈ 2027కి ప్రిపేర్ అవుతున్నా, నీట్ యూజీ 2027కి ప్రిపేర్ అవుతున్నా కూడా మీకు విజన్ అప్డేట్ నుంచి ఫ్రీగా మీరు టెస్టులు రాసుకునే విధంగా అండ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసుకునే విధంగా విజన్ అప్డేట్ యాప్ ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి విజన్ అప్డేట్ అని సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. అక్కడ రిజిస్టర్ అవ్వండి. జేఈ కానీ నీట్ కానీ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి యూజ్ అవుతుంది. మీరు హాస్టల్స్కి వెళ్తాము, లాంగ్ టర్మ్లోకి వెళ్తాము అనుకున్న క్యాండిడేట్స్కి యూస్ఫుల్గా ఉండదు. ఓకేనా? సో వీడియోని లైక్ చేయండి. కంప్లీట్గా వీడియోని చూసి మీరు యాజ్ ఏ పేరెంట్ అయినా యాజ్ ఎ స్టూడెంట్ అయినా మీ అభిప్రాయం కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను నా అభిప్రాయం ఏంటనే కామెంట్ చేస్తాను. ఓకేనా? చెప్తాను దీంట్లో. ఓకేనా? సో ఫస్ట్ ఇది ఆర్టికల్. సో కొంతమంది ఇంగ్లీష్లో చదివి ఉండొచ్చు, కొంతమంది తెలుగులో చదివి ఉండొచ్చు. బోర్డు పరీక్షల మార్కులకు 50% వెయిటేజ్. బోర్డు పరీక్షలు అంటే 50% వెయిటేజ్ అంటే మీకు ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కుల్లో 50% తీసుకొని అదేవిధంగా మీరు నీట్ కానీ జేఈ కానీ రాస్తే సో 50%, ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్కులు వచ్చినాయంటే 50%కి దాన్ని తీసుకొని ఇవి రెండు కలిపి మీకు సీట్ అలాట్మెంట్ చేస్తాము. ఇది పెండింగ్లో ఉంది. సో దీనికి కమిటీ ఉంది. కమిటీ ఇచ్చే రిపోర్ట్ని తీసుకొని సో కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఇంప్లిమెంట్ చేస్తుందేమో అని ఈ ఆర్టికల్లో ఉంది. అయితే ఇది ఎంతవరకు సాధ్యం, ఇలాంటివి మన తెలుగు రాష్ట్రాలలో, సరే ఆల్ ఓవర్ ఇండియా పక్కన పెడితే మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నాయా, అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయా అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఇలాంటిది మన దగ్గర ఎక్కడైనా ఉందా అనేది డిస్కస్ చేసే ముందు అసలు నీట్ అనే ఎగ్జామినేషన్ రాకముందు, సో జేఈ అనే ఎగ్జామినేషన్ రాకముందు, సో అంతకుముందు ఏఐట్రిబుల్ అనుకుంటా, నాకు తెలిసి ఐఐటి, ఈ రెండు సపరేట్గా ఉండేవి. సో వీటితో పాటు మన దగ్గర స్టేట్స్లో ఎంసెట్ ఉండేది. ఓకేనా? ఎంసెట్ ఉండేది. సో ఇప్పుడు ఎఫ్సెట్ అని మార్చారు, నీట్కి కన్వర్ట్ చేశారు. సో ఎంసెట్ అంటే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడిసిన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ డివైడ్ అయిన తర్వాత కానీ ఇక్కడ మనకు ఈ ఎగ్జామినేషన్ని 160 మార్కులకి కండక్ట్ చేసేవాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ని. సో ఈ ఎంట్రన్స్ టెస్ట్ని కండక్ట్ చేసి ఈ ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చిన మార్కులని 75%, మీ ఇంటర్లో లాంగ్వేజ్ తీసేస్తే 600 మార్క్స్ ఉంటుంది. ఈ 600 మార్క్స్లో 25% తీసుకొని ఇవి రెండు చేసి మనకు ర్యాంక్ అనేది ఇచ్చేవాళ్ళు, మార్క్స్ ప్లస్ ర్యాంక్ ఇచ్చేవాళ్ళు. సో ఇది మనకు 2020 వరకు కూడా రెండు స్టేట్లలో ఉంది. 2020లో కోవిడ్ బ్యాచ్ వల్ల 2020-21 తీసేశారు. ఓకేనా? సో తెలంగాణలో మొత్తమే తీసేసారు అప్పటి నుంచి. కానీ ఏపీలో మళ్ళీ ఇంప్లిమెంట్ చేశారు 2022-23 నుంచి మళ్ళీ 25% ఇంటర్మీడియట్ వెయిటేజ్ని తీసుకురావడం జరిగింది. సరే ఇది సెకండరీ మాట్లాడుకుందాం, ఎందుకంటే ఎంసెట్ ద్వారా మనకు మెడిసిన్ అడ్మిషన్ జరిగేది అగ్రికల్చర్ ఇంజనీరింగ్. ఇప్పుడు మెడిసిన్ తీసేస్తే ఫార్మసీ అని పెట్టారు, ఎంప్లాయీస్లో ఫార్మసీ అని పెట్టారు. సో మనకు ఈ వెయిటేజ్ ఒక ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో లేదు. సో ఇలాంటి వెయిటేజ్ని 720 మార్క్స్కి మనకు ఒకవేళ నీట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే దీన్ని 50% కండక్ట్ చేసి అండ్ మీకు వచ్చిన 600 మార్క్స్కి 50% తీస్తాము అని దీని ఉద్దేశం. కానీ ఇది ఇంపాసిబుల్ కండక్ట్ చేయడం. ఓకేనా? ఎందుకు సార్ ఇంటర్మీడియట్ని 50% తీసుకోవడం అంటే, దేశంలో అత్యుత్తమంగా చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ చూస్తున్నది, సో అసలు చదివించాలి అనుకుంటున్నది నీట్ ఎగ్జామినేషన్ అండ్ జేఈ ఎగ్జామినేషన్ కూడా. ఓకేనా? ఈ రెండిట్లలో 50% వెయిటేజ్ ఎలా తీస్తారు అసలు? ఎంత చాలా ఈజీగా, ఎంతమంది బ్యూరోక్రాట్స్, అంతమంది విద్యావేత్తలు ఉండి చాలా సింపుల్గా 50% వెయిటేజ్ తీస్తానంటే, మొత్తం దేశం మొత్తం ఒకటే విద్యా వ్యవస్థ ఉందా? సెంట్రల్ మొత్తం ఒకటే విద్యా వ్యవస్థ ఉందా? లేదు. మన దగ్గర మనం ఇంటర్మీడియట్ అంటాం, వేరే దగ్గర 10+2 అంటారు. సిబిఎస్ఈ ఒకటి ఉంది, ఐసిఎస్ఈ ఒకటి ఉంది. ఓకేనా? స్టేట్ బోర్డ్స్ చాలా ఉన్నాయి. సో మహారాష్ట్ర బోర్డ్ అని, తమిళనాడు బోర్డ్ అని, ఏపీ బోర్డ్ అని, తెలంగాణ బోర్డ్ అని,
ఏ స్టేట్స్కి ఆ స్టేట్స్ బోర్డ్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్కి. సో ఎప్పుడు సాధ్యమవుతుంది 50% సిలబస్ అనేది? ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఒకటే ఇంటర్మీడియట్ సిలబస్ ఉన్నప్పుడు, ఒకే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు. మరి అది సాధ్యపడే విషయమా? సాధ్యపడదు. ఎందుకంటే నీట్ లాంటి ఎగ్జామినేషన్ వచ్చినప్పుడే పేపర్ లీక్ అవుతున్నాయి ఇండియా మొత్తంలో. అలాంటిది బోర్డ్ ఎగ్జామ్లు కూడా ఇండియా మొత్తం కండక్ట్ చేస్తే ఈజీగా పేపర్ లీక్ అవుతూ ఉంటాయి. అది కామనే కదా. లేదు, ఏ బోర్డు ఆ బోర్డే మార్కులు తీసుకురండి అని అంటే ఈ 50% వెయిటేజ్ వల్ల కొన్ని స్టేట్స్లో ఆ స్టేట్స్ బోర్డు ఎవాల్యుయేషన్ వేరుంటుందేమో, పేపర్ కరెక్షన్ వేరుంటుందేమో, వాళ్ళ దగ్గర మార్క్స్ ఎక్కువ వస్తాయేమో, కొన్ని మన దగ్గరే మార్క్స్ తక్కువ వస్తాయేమో, ఈ విధంగా కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనం రాసే ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అసలు కాంపిటీషన్ అంటే ఏంటి? కాంపిటీషన్ అంటే ఏంటి? మనం కాంపిటీషన్లో మన స్కిల్ బయటపడుతుంది. ఓకేనా? కాంపిటీషన్ మీన్స్ మన స్కిల్ బయటపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఉంటుంది. సో దాంట్లో ఆర్థమెటిక్, రీజనింగ్ లాంటి టెస్ట్ పెడతారు. మన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్థమెటిక్ రీజనింగ్ కనిపిస్తుందా? లేదు హిస్టరీ ఉంటుంది, అది కనిపిస్తుందా? సో మనకు ఏదైతే జియోగ్రఫీ ఉంటుంది అది కనిపిస్తుందా? ఇవన్నీ కనిపించవు కదా. డైలీ మనం వర్క్ చేసేదానికి, మనం ఎగ్జామినేషన్ రాసి ముందుకెళ్ళేదానికి సంబంధం ఉండదు. ఎందుకు అని అంటే మన స్కిల్, అంటే మనం ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలుగుతామా అనే దానికోసమే మనకు ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తారు. ఓకేనా? ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఉండదు, అన్ని ఎంసీక్యూస్తో అన్ని ఎగ్జామ్స్ ఉండవు. కానీ ఇలాంటి టఫెస్ట్ ఎగ్జామినేషన్ అంటే నీట్ కానీ లేకపోతే జేఈ ఎగ్జామినేషన్లో కానీ, సో ఇక్కడ మనం డిఫరెంట్ స్టేట్స్తో ఉన్నప్పుడు ఈ 50% వెయిటేజ్ అనేది అసలు వరస్ట్ డెసిషన్ అని చెప్పుకోవచ్చు తీసుకోవడం అనేది. వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ 50% వెయిటేజ్ అనేది ఇంటర్ నుంచి తీసుకుంటే స్టూడెంట్ మీద ప్రెషర్ ఉండదు, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉండవు, సో అవి ఉండవు అని అంటే, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ వాళ్ళ సెల్ఫ్గానే ప్రిపేర్ అవుతారు. ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ప్రెషర్ పెట్టి వాళ్ళు చెప్పడం వల్ల స్టూడెంట్కి అయితే సీట్ రాదు. ఓకేనా? వాళ్ళు కేవలం మోరల్ సపోర్ట్గా ఉంటారు. నేనేం కోచింగ్ ఇన్స్టిట్యూషన్ ప్రమోట్ చేయట్లే, కానీ చెప్తున్నాను, స్టూడెంట్స్ పేరెంట్స్ ఇంట్రెస్టెడ్గానే వెళ్ళి జాయిన్ అవుతారు కదా. మా పిల్లలు చదువుకోవాలి, మా పిల్లలను చదివించాలని మాత్రం పంపిస్తారు కదా. సో దీనివల్లనే మనకు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ పెరుగుతున్నాయి. వాటిని ఏమైనా కట్టడి చేసే ఛాన్స్ ఇవ్వండి. వాటికి ఏమైనా ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఏదైతే మనకు ఫీజ్ పర్టికులర్స్ ఉంటాయో అలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఒక ఫీజ్ పర్టికులర్స్ ఇవ్వండి. సో నీట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినాము, పేపర్ లీక్ అయింది, దానివల్ల మార్కులు వస్తున్నాయి, దానివల్ల సీట్లు వస్తున్నాయి అని అంటే, సో అట్లా బోర్డ్ ఎగ్జామినేషన్స్ కూడా పేపర్ లీక్ అవ్వని, సో ఆ పర్టికులర్ స్టేట్లలో మార్కులు ఎక్కువ రావని ఏదైనా గ్యారంటీ ఉందా? లేదు. సో ఇది వరస్ట్ డెసిషన్. ఈ 50% రూల్ ఏదైతే ఉందో 50% తీసుకొస్తామనేది చాలా వరస్ట్ రూల్. ఎందుకంటే ఒక్క స్టేట్కి ఒక బోర్డు లేదు. ఒకవేళ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఒకటే బోర్డు, ఆంధ్రప్రదేశ్ బోర్డు కాబట్టి ఆంధ్రప్రదేశ్ బోర్డులో వచ్చిన మార్కుల ఆధారంగా వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. సో ఒకవేళ మీరు అలానే కండక్ట్ చేస్తామంటే అలానే కండక్ట్ చేసుకోండి. మేబీ దేశం మొత్తం ఒకటే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి అప్పటి నుంచి మార్క్స్ తీసుకొని మేము కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మేము వెయిటేజ్ ఇస్తామన్నాడు. సరే, అప్పుడు మేము ఓవరాల్ కాంపిటీషన్ తీసినట్టు. కానీ ఇది కాదు. సో దీన్ని తీయడం వల్ల ఏమవుతుందంటే బట్టి సిస్టమ్ పెరుగుతుంది. అంటే 1000 మార్క్స్ వస్తే 1000 మార్క్స్కి 990, 980, 985, సో ఇవి కూడా తెచ్చుకుంటారు. బట్టి సిస్టమ్ పెరిగిపోతూ ఉంటుంది, అంటే నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు టాపర్స్ అందరిని అనట్లే, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేశంలో కానీ ఎక్కడైనా కానీ డిస్క్రిప్షన్లో 990+ వచ్చినాయి, 995+ వచ్చినాయి అంటే వీళ్ళు ఎంసెట్కో నీట్కో టాపర్స్ అయ్యి ఉండరు ఖచ్చితంగా. చూడండి, ఒక్కసారి మీరు హిస్టరీ బ్యాక్ వెళ్ళి చూడండి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చూడండి, వీళ్ళు ఇక్కడ తెచ్చుకోగలుగుతారు. కానీ సో వీళ్ళ స్కిల్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో పనిచేయకపోతా ఉన్నది. పనిచేయట్లేదు అని అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఆ స్కిల్ని నేర్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇన్స్టిట్యూట్ ఏంటంటే డిస్క్రిప్టివ్ థియరిటికల్గా ఐపీలో మార్క్ రావాలి, ఐపీలో మార్క్ రావాలని చెప్తారు. కానీ స్టార్టింగ్ నుంచే అది కాంపిటేటివ్ స్పిరిట్లోనే వాళ్ళని చదివించారనమాట. ఇప్పుడు కాస్త ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా 50% డిస్క్రిప్టివ్ ఉంది అని అన్నప్పుడు ఏమవుతుందంటే ఇక అయిపోతుంది, ఉన్న కాంపిటేటివ్ నేచర్ కానీ ఆలోచించే విధానం కానీ పోతుంది. అసలు ఎంసీక్యూ ఎలా పనిచేస్తుంది తెలుసా? ఒక క్వశ్చన్ నువ్వు చదువుతావు, దీనికి థియరిటికల్ రాయమంటే రాస్తావు, కానీ 4 ఆప్షన్లు ఇచ్చినప్పుడు నీ మైండ్ అనేది, మనం చెస్ ఆడతాం చూసారా, అలా దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ పర్ఫెక్ట్ టాపిక్ నువ్వు చదవగలిగితేనే ఇక్కడ పెట్టగలుగుతావు. థియరిటికల్ రాయమంటే ఎవరైనా రాస్తారండి? ఇప్పుడు ఒక టాపిక్ ఇచ్చి రాయంట్రా అంటే ఆ టాపిక్లో ఉన్న నాలెడ్జ్ని బేస్ చేసి చాలా మంది రాస్తారు. కానీ ఆ టాపిక్లో డిఫరెంట్ వేలో మనం మల్టిపుల్గా క్వశ్చన్ చేసి ట్రిక్కీగా అడిగితే నువ్వు ఆన్సర్ చెప్పగలుగుతావు అంటేనే
రేపు పొద్దున నువ్వు డాక్టర్ అయినా, రేపు పొద్దున నువ్వు ఇంజనీర్ అయినా, నువ్వు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చదువుతున్నా, నువ్వు ఎంబీబీఎస్ సబ్జెక్ట్ చదువుతున్నా, అవి స్కిల్ బేస్డ్ ఉంటాయి కాబట్టి ఆ స్కిల్స్కి నువ్వు ఆప్ట్ అవుతావా లేదా అని తెలుస్తుంది. అండ్ నేను ఇంకొక మాట చాలా వీడియోలో చెప్పాను, ఒక సింగిల్ నీట్ ఎగ్జామినేషన్ మీ యొక్క స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీ డిసైడ్ చేయదని నేనే మాట చెప్పాను. కానీ గుర్తుపెట్టుకోండి, అది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ లాగానే ఉండాలి. ఇది నా వర్షన్. దేశం మొత్తం ఒక ఎగ్జామినేషన్ లేదు కాబట్టి దేశం మొత్తం ఒకటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేదానికి వాళ్ళు ఇంటర్మీడియట్ వెయిటేజ్ ఇస్తాం అనేది చాలా తప్పు. దీంతోపాటు ఇంకొక పాయింట్ చెప్తా ఉన్నారు, నీట్ అనేది మొత్తమే తీసేసి ఏ స్టేట్కి ఆ స్టేట్ రివర్ట్ ఇచ్చేసి ఆ స్టేట్లో ఇంటర్మీడియట్ మార్క్స్ తీసుకోమంటున్నారంటే సరే, అది కొంచెం ఆలోచించవచ్చు. ఏ స్టేట్ బోర్డుకి ఆ స్టేట్ బోర్డుకి ఆలోచించుకోవచ్చు. అలాంటప్పుడు ఏ స్టేట్లో ఉండే మెడికల్ సీట్స్ ఆ స్టేట్లో ఉంటాయి, ఏ స్టేట్లో వచ్చే స్టూడెంట్ ఆ స్టేట్లోకి వస్తారు. అంటే ఇంకా ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాల్సిన పని లేదు. మేము ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం, 50% వెయిటేజ్ ఇస్తామంటే ఇది కంప్లీట్లీ రాంగ్. దాంతోపాటు 2027లో సో ఇంకేమైనా చేంజెస్ ఉంటాయంటే ఫస్ట్ ఈ 50% వెయిటేజ్ ఇదైతే ఇంప్లిమెంట్ అవ్వదు. సో నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అండ్ ఏజ్ దీన్ని తగ్గించబోతున్నారు. నిజానికి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కొన్నిసార్లు తగ్గించాలి. సో ఇది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఈవెన్ సివిల్స్ లాంటి ఎగ్జామినేషన్లోనే ఓసీ వాళ్ళకి 6 times, ఓబీసీ వాళ్ళకి 9 times, సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి లిమిట్ లేదు, ఏజ్ని రీచ్ అయ్యే వరకు ఎన్నిసార్లు రాసుకోవచ్చు. వాళ్ళకి కూడా నాకు తెలిసి మేబీ 10-20 సార్లు రాసే వాళ్ళు అయితే ఉండరు, అదంతా ఓపిక ఉండదు. అలాంటి ఎగ్జామినేషన్లో ఉన్నప్పుడు ఇది స్కిల్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ ఫ్యూచర్ డాక్టర్స్ని మనం ప్రొడ్యూస్ చేయాల్సిన దేశం. సో దీంట్లో మనం ఒక పర్టికులర్ ఏజ్ లిమిట్ కానీ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కానీ లేకపోవడం వల్ల చెప్తున్నాను, ఒక క్యాండిడేట్ 6 attempts ఇస్తున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి 6 attempts ఇస్తున్నాడు. సో ఈ క్యాండిడేట్ 6 attempts ఇస్తుంటే ఒకటే సిలబస్ కదా 6 times అది. సో వీళ్ళు టాప్లోకి వస్తున్నారు చాలామంది. అంటే నేను డిస్కరేజ్ చేయట్లే, కానీ ఏజ్ పోతా ఉంది స్టూడెంట్స్ది. అంటే వేరే సైడ్ వెళ్ళలేకపోతున్నారు, పేరెంట్స్ ఇంకొక ఆప్షన్ టైం ఉంది కదా అని పేరెంట్స్ కూడా అలానే ఉంటున్నారు. స్టూడెంట్ కూడా చదివి వీళ్ళు కొంతమంది టాపర్స్ వస్తూ ఉన్నారు. సో ఇది ఉంటుంది కదా, దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో అన్ని ఏజ్లలో మనకు ఒకే రకంగా ఉండం కదా. ఈవెన్ మన మెమరీ పవర్ కానీ మనం చేసే విధానం కానీ ఏది ఒక రకంగా ఉండదు కదా. సో కాబట్టి డెఫినెట్గా నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ తగ్గియాలి, ఏజ్ని కూడా తగ్గియాలి, ఏజ్ లిమిట్ పెట్టొద్దు. సో ఏజ్ లిమిట్ పెట్టడం వల్ల కూడా సో అప్లికేషన్స్ పెరగడము, అప్లై చేసి చాలామంది ఎంబీబీఎస్లోకి వెళ్ళి డ్రాప్ అవుట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో 4 attempts చేసి దానిలో ఒక సీట్ పోవడము, ఒక యంగ్స్టర్ లైఫ్ని మనం ఆగం చేయడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో మేబీ ఇవి జరుగుతాయి. థర్డ్ వచ్చేసరికి సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇవన్నీ చేయడం కన్నా ఈ 50% వెయిటేజ్ అవన్నీ చేయడం కన్నా సిబిటి మెథడ్ బెటర్. చాలా మంది చెప్తున్నారు సిబిటి మెథడ్ కూడా పేపర్ లీక్ అవుతుంది, ఎనీ డెస్క్ ద్వారా రాస్తా ఉన్నారంటే రాస్తారు, కానీ దాన్ని స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసే బాధ్యత అండ్ సర్వేలెన్స్ కెమెరాస్తో కానీ ఎక్కడెక్కడ టీమ్ కానీ ఆ టీమ్కి ట్రైనింగ్ కానీ ఇవన్నీ ఇచ్చి ఎన్టీఏ కనుక ముందుకెళ్ళగలిగితే సిబిటి మెథడ్ అనేది బెస్ట్ మెథడ్. సో ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి, స్టూడెంట్ మీద అంతలా ప్రెషర్ ఉండదు, పబ్లింగ్లో మార్క్స్ పోతాయని కానీ, సో టైం కానీ 180 questions 180 minutes డైరెక్ట్గా యూజ్ చేసుకుంటాడు. సో దీనివల్ల ప్రాపర్గా ఉంటుంది. సో చేంజెస్ చేస్తే 50% వెయిటేజ్ అనేది ఇంప్లిమెంట్ అవ్వకపోవచ్చు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఏజ్ అండ్ సిబిటి ఏదైతే ఉందో ఇది ఇంప్లిమెంట్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇవి చేంజెస్. ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే ఇవన్నీ పట్టించుకోకండి, హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఇది నా వర్షన్, మీ వర్షన్ ఏంటో చెప్పండి. 50% వెయిటేజ్ మాత్రం వరస్ట్ డెసిజన్ ఒకవేళ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే. థ్యాంక్ యూ.